హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కామధేను జున్ను పౌడర్తో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ జున్ను అనేది గేదె పాలతో కానీ ఆవు పాలతో కానీ ప్రిపేర్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోనికి 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ని తీసుకుని గిన్నెలో వేసుకున్నాను. తరువాత దీనిలోనికి 150 గ్రాముల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. సగం బెల్లం సగం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం అంతా బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తరువాత దీనిలోనికి కామధేను జున్ను పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్. మనకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెనుక రాసి ఉంటుంది. దీనిలోనికి యాడ్ చేసుకున్న తర్వాత ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. నేను విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ఏ గిన్నెలో అయితే జున్నును వండుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా ఉంటే పోతాయి. ఈ జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం పాలతో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీనిలోనికి 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఇంకా మిరియాల పొడి జున్నుకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ గిన్నెని పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ని పక్కకు తీసేసుకుని దానిలోనికి ఒక స్టాండ్ని పెట్టుకుని స్టాండ్ మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. తరువాత మనం మిక్స్ చేసుకున్న జున్ను మిక్స్ని దీనిలో పెట్టుకుని దీని మీద ఒక మూతని పెట్టుకోవాలి. ఇడ్లీ గిన్నె మీద కూడా లిడ్ని పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 to 20 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. నేను ఇక్కడ 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నాను. దీనిని ఇలా ఓపెన్ చేసి ఒక చాక్ సహాయంతో ఒకసారి గూర్చి చూసుకోవాలి. ఇట్లా చూసుకున్న తర్వాత చాక్కి పాలలా ఏమీ లేకపోతే ఇది ఉడికినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని కొంతసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత సైడ్స్ని ఇలా చాక్ సహాయంతో సెపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కామధేను జున్ను పౌడర్తో జున్ను రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.